వెల్కమ్ టు కేఫై టీవీ. ఈరోజు కర్నూలు ఎస్పీ అండ్ డిఎస్ఈఓ మరియు ఈఎస్ గార్ల ఆదేశాల మేరకు ఏఈఎస్ గారి ఆధ్వర్యంలో కోసిగి సెబ్ సిఐ ఎస్ మహబూబ్ బాషా గారు అండ్ సిఐ ఎన్ రమేష్ బాబు గారు మరియు సిబ్బందితో కలిసి కోసిగి మండలంలో కోసిగి గ్రామ పరిసర ప్రాంతాలలో దాడులు నిర్వహించగా ఒక ద్విచక్ర వాహనము మరియు 6 బాక్సులు 576 దిప్స్ ఆఫ్ ఒరిజినల్ చాయిస్ డీలక్స్ విస్కీ టెట్రా ప్యాకెట్లు మరియు ఒక వ్యక్తిని పట్టుకున్నారు. సదరు వ్యక్తి పేరు కె రామకృష్ణ సన్ ఆఫ్ కె శరబండరాజు, కోసిగి గ్రామం మరియు కోసిగి మండలం. తదుపరి చర్య నిమిత్తం ఆదోని సబ్ జైలుకు తరలించడం జరిగింది. ఈరోజు ఉన్నతాధికారులైన జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు తర్వాత డిఎస్ఈఓ ఆదేశాల మేరకు తర్వాత మా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు ఉదయం 8:30 గంటలకు మన రైల్వే బ్రిడ్జి కింద కె రామకృష్ణ అనే అతనికి 30 సంవత్సరాలు ఒక 2-వీలర్ డిస్కో బజాజ్ డిస్కో వెహికల్, అందులో 6 బాక్సులు టెట్రా ప్యాకెట్లు దొరికినాయి. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు ఈరోజు తరలిస్తున్నాము. కోర్టుకు పంపించి రిమాండ్ తరలిస్తున్నాము. నేను దాదాపుగా ఇక్కడికి వచ్చి 55 రోజులైంది. 43 కేసులు పెట్టినాము. 45 ఆ మందిని అరెస్ట్ చేసినాము. దాదాపుగా 1104 లీటర్లు ఐఎంఎల్ని సీజ్ చేసినాము. దీని విలువ దాదాపు 8 లక్షలు ఉంటుంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పనిచేస్తున్నాము. నా పేరు ఎస్ మహబూబ్ బాషా, కోసిగి ఎస్హెచ్ఓ. తర్వాత ఇక్కడ ఎలక్షన్ కోడ్ నిమిత్తము ఏ రాజకీయ పార్టీ నాయకులైనా కూడా బేఖాతరు చేస్తాము. వాళ్ళ ఏమో ఫోన్ చేసినప్పుడు వాళ్ళని స్పందించము. తర్వాత మేము ఇక్కడ దాదాపు 11 ఇసుక ట్రాక్టర్లు పట్టుకున్నాము. ఒక్కోదానికి 10,000 ఫైన్ వేసి దాన్ని కూడా మేము పంపించేసినాము. తర్వాత ఇంక మీద ఏమాత్రం కూడా దొరికినా కూడా కోడ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాము. కానీ ఏ రాజకీయ నాయకులు కూడా మా మీద ఒత్తిడి లేదు. ఎవరైనా ఫోన్ చేసినా కూడా మేము ఎవరిని కేర్ చేసే ప్రసక్తి ఉండదు. ఈ కోడ్లో కింద మేము పనిచేస్తున్నాం కాబట్టి ఎటువంటి వాళ్ళైనా ఉపేక్షించే సమస్య లేదు. ఎంత పెద్ద స్మగ్లర్ అయినా చిన్న స్మగ్లర్ అయినా ఖచ్చితంగా అరెస్ట్ చేసి కోర్టుకు పంపడం అవుతుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే సమస్య లేదు. అందరినీ బైండ్ అవుట్ చేస్తాము. బడా స్మగ్లర్స్ అందరినీ, సప్లయర్స్ని, తర్వాత అమ్మేటోళ్ళందరినీ బైండ్ అవుట్ చేస్తాము. 2 మండలాల్లో కూడా పెద్దగడిపురం మండలము, తర్వాత కోసి మండలం 2 మండలాలు కూడా మేము బైండ్ అవుట్ చేస్తాము. దాదాపుగా ఇంతవరకు మేము సీజ్ చేసింది 11,104 లీటర్లు. దాని విలువ వచ్చేసి 8 లక్షల వరకు ఉంటుంది. ఇసుక కూడా దాదాపుగా 1 లక్ష రూపాయల వరకు గవర్నమెంట్ కట్టించినాము. ఎస్ మహబూబ్ బాషా, కోసిగి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ.